ముత్యాలు, ఆ అమ్మాయి గురు స్పృహలోకి వచ్చారు. వెళ్ళి చూద్దాం పద. అక్కడికి వస్తే బతుకున్న నా కోడలు కంటే చనిపోయిన నా మనవడే గుర్తొస్తాడయ్యా. వాడు గుర్తొస్తే నా గుండెలో గుణపాలు గుచ్చినట్టు అవుతుందయ్యా. మీరెళ్ళి పలకరించరండి. అమ్మా, నీకు మాత్రమే బాధ ఉందా? నాన్నకు లేదా? నాకు లేదా? రామ్మా, వెళ్దాం. పద ముత్యాలు. నా ప్రాణం మీదకొచ్చినప్పుడు మీరెందుకు నాన్న అడ్డుపడ్డారు? మీ ప్రాణం మీదకి ఎందుకు తెచ్చుకున్నారు నాన్న? నాన్న, రెండే అక్షరాలు చెప్పడానికి మాత్రం 2 గంటలు కూడా సరిపోవేమో. నా కూతురు ఈ రోజుతో చచ్చిపోయింది. సమాధానం లేదు కదా నాన్న? అదే కదా నాన్న రక్త సంబంధం అంటే. శ్వేత, ఆ విజయాంబిక గారు ఇంకా రాలేదేంటి? కొంపతీసి వాళ్ళు ఒకటైపోయి మనల్ని నిరికించారు కదా. అలా ఏం జరగదన్నయ్య. ఇప్పుడే కాల్ చేసి కనుక్కుంటాను. మమ్మీ, శ్వేత. చెప్పు శ్వేత. ఎక్కడున్నారు విజయాంబిక గారు? ఇక్కడ యుద్ధం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే అందరూ కలిసిపోవడానికి సిద్ధమైపోయారు. అదంత ఈజీ కాదు శ్వేత. నా చేతిలో ప్రూఫ్స్ ఉన్నప్పుడు నేను మాత్రమే వచ్చి గొడవ చేయటం కరెక్ట్ కాదు. అందుకే పోలీసులతో వస్తున్నాను. ఓ సూపర్ విజయాంబిక గారు. చుట్టాలతో కాని పనులు చట్టాలతో అవుతుంటాయి. మంచిగా ఆలోచించారు. తొందరగా రండి. సరే అనయ్య, విజయాంబిక గారు ఏకంగా పోలీసుల్ని వెంట పెట్టుకుని వస్తున్నారనయ్య. సూపర్ శ్వేత. మన చేతికి మట్టంటకుండా ఆ రాజుని జైలుకి పంపిస్తాం. ఏం జరుగుతుందో చూడాలన్నయ్య. రూపని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. నా రక్తం పంచుకొని పుట్టినందుకు నన్ను కాపాడుకున్నా, కానీ నీ రక్తం పంచుకొని పుట్టబోతున్న నీ బిడ్డని దూరం చేసుకున్నావమ్మా. నేను చాలా పెద్ద తప్పు చేశానబ్బా. చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. మీరు తప్పు చేయడం ఏంటి నాన్న? మీరెప్పుడూ తప్పు చేయరు. ఆ రోజు మీరు గుడిలో అడ్డుపడకుండా ఉండుంటే ఈ రోజు దిగిన బుల్లెట్ ప్లేస్లో ఆ రోజు కత్తి దిగుండేది. అవును పెద్దయ్య, ఈరోజు మేమిద్దరం ఇలా ఉన్నామంటే దానికి కారణం మీరు. లేదురా రాజు, మిమ్మల్ని దూరం పెట్టి నేను తప్పు చేశాను. రూపని అనరాని మాటలు అన్నాను. చచ్చిపోయింది అనుకున్నాను, కానీ రూప వల్లే ఈరోజు నేను బ్రతుకున్నాను. మీ మంచి మనసు ముందు నేను ఓడిపోయానురా. పెద్దయ్య, మీరు అలా మాట్లాడకండి పెద్దయ్య. మా దృష్టిలో మీరెప్పుడూ ఓడిపోలేదు. లేదు రాజు, నాకిప్పుడిప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి.
మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో నేను ఓడిపోయానురా. నన్ను క్షమించరా. అయ్యో పెద్దయ్య, మేమే మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాం. మీరే మమ్మల్ని క్షమించాలి. మా వల్ల మీరు ప్రాణాపాయ స్థితిలో ఉంటే కనీసం మేము దగ్గరుండి సేవ చేసుకోలేకపోయాం. మీరు చూసుకోపోతే ఏంట్రా? మీరుంటే ఎలా చూసుకునేవారు? ఆ పద్మావతి గారు నన్ను అలాగే చూసుకున్నారు. ఆ పద్మావతి గారు కూడా ఎప్పుడు మేమిద్దరిని దగ్గరికి తీసుకోమని చెప్పేవారు. ఎక్కడున్నారో ఏమిటో ఆవిడే నన్ను త్వరగా కోలుకునేలా చేసింది. నాకు పదవి రాగానే నా నుంచి ఏమీ ఆశించకుండా వెళ్ళిపోయింది. పద్మావతి గారు వెళ్ళిపోయాకే నాకు అసలైన విలువ తెలిసొచ్చిందమ్మా. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఇక మీదట మనం కలిసే ఉంటున్నావమ్మా. నిజమా నాన్న? నిజమా పెద్దయ్య? అవునరా. మీకు అభ్యంతరం లేకపోతే మీరు నాతోనే ఉండొచ్చు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? పెళ్ళయ్యాక అత్తగారింట్లో ఉండడం మన సాంప్రదాయం కదా నాన్న. అందులోనూ మీరు ప్రజానాయకుడు, ముఖ్యమంత్రి. నేనొచ్చి ఇంట్లో ఉంటే ఇల్లరిక్కపు అల్లుడుగా రాజుకంత గౌరవం ఉండదు. కానీ నాకెప్పుడు మా నాన్నని చూడాలనున్నా ఇంటికొస్తాను. మీకెప్పుడు నన్ను చూడాలనిపించినా వస్తాను. అలాగే తల్లి. కానీ ఇప్పుడు మాత్రం నాతోనే వచ్చి నాతోనే కొంతకాలం ఉండండి. నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశాన్ని ఇవ్వండి. ఇంట్లో వాళ్ళనే సరిగ్గా చూసుకోకపోతే రాష్ట్రాన్ని ఎలా పాలించగలను చెప్పు? మంచి మాట చెప్పారన్నయ్య. ఏ ఇంట్లో రూపం ఉంటే ఆ ఇల్లు బృందావనంలా ఉంటుంది బావగారు. అప్పలనాయుడు, ముత్యాలు, రూపని రాజుని ఇంటికి తీసుకువెళ్తాను. భక్తుడు ఇంట్లో ఉండటం కంటే ఆలయంలో ఉండటమే మేలయ్యా. అలాగే కానివ్వండయ్యా. నాన్న మనసు మారడం చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని దగ్గరికి తీసుకున్నట్టే అమ్మని కూడా దగ్గర తీసుకునే రోజొస్తే బాగుంటుంది. ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏం లేదు నాన్న. మీకు దగ్గరగా ఉండడం నాకు చాలా ఇష్టం. కానీ మీకు దగ్గరగా ఉండి మళ్ళీ దూరంగా వెళ్ళాలంటే నరకంగా ఉంటుంది నాన్న. ఇప్పటి వరకు జరిగిన సందర్భాలను బట్టి నువ్వు భయపడడంలో అర్థం ఉందమ్మా. ఇంకెప్పుడు నిన్ను రాజుని నేను దూరం చేసుకోను. మనం ఎప్పటికీ కలిసిమెలిసే ఉంటాం, సరేనా? ఆ దేవుడు దిగొచ్చిన
మనల్ని ఎప్పటికీ వేరు చేయలేడు. ఆగు తమ్ముడు. ఏంట్రా దీపక్, మళ్ళీ ఏదైనా ఏదో పని చేసావా? లేదు మావయ్య. మరి మీ అమ్మతో చేతులు కలిపావేంట్రా? చంద్ర, అన్నయ్య, మన ఇంటి పరువు గంగలో కలిపింది చాలక ఇంకా మన చుట్టూ తిరగడం మనకంత మంచిది కాదు. ఆయన ఇన్స్పెక్టర్, మీరేంటి ఈవిడితో వచ్చారు? తమ్ముడు, నాకు ఓ అవకాశం ఇవ్వు తమ్ముడు. కొంచెం ఓపిక పట్టి నా మాట కూడా విను. తమ్ముడు, రూపకి సీమంతం ప్లాన్ చేశారు. ఆ సీమంతంలో నిన్ను చంపేయాలని ప్లాన్ చేశారు. ఆ ప్లాన్తోనే గన్నుతో నీ గురి పెట్టారు. గురిపెట్టిన వాడి గురించి వదిలేసి అందర్నీ రూప వైపు డైవర్ట్ చేశాడు. ఒక సీఎం అయి ఉండి, సెక్యూరిటీ ఉండి, ఇల్లంతా బంధుమిత్రులు తప్ప ఎవ్వరూ లేకపోయినా ఏమాత్రం అనుమానం రాకుండా పేల్చాడు అంటే ఎవరై ఉంటారో నీకు ఇంకా అర్థం కాలేదా తమ్ముడు? మావయ్య, మిమ్మల్ని చంపాలని ప్లాన్ చేసింది, మీ పైకి గన్ గురిపెట్టింది, రూపకి పరిస్థితి కల్పించింది ఎవరో కాదు మావయ్య, ఈ రాజుగాడు. హే, ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, నా బిడ్డ మీద లేనిపోయిన అబండాలు వేస్తే తలలు ఎగిరిపోతాయి. మనుషుల్ని చంపే కుసంస్కారం మీకుందేమో గాని మాకు లేదు. నువ్వు ఆగు ముత్యాలు. మనవడు మనవడు అని ఎగిసి పడుతున్న నీకు ఆ మనవణ్ణి చంపింది నీ బిడ్డే అని తెలిసి తట్టుకోలేకపోతున్నావు. చంపెళ్ళినప్పుడు రాజు మాతోనే ఉన్నాడు. మీరు అనవసరంగా లేనిపోని మాటలు చెప్పకండి. అవునా తమ్ముడు? అయితే ఒకసారి ఈ ఫోటో చూడు. చూడండి. పెద్దయ్య, ఆ గన్ను పట్టుకుంది నేనే, కానీ గన్ను పేల్చింది మాత్రం నేను కాదు పెద్దయ్య. అబ్బా, నువ్వు పేరుకే రాజు అనుకున్నా, యాక్టింగ్ లో కూడా రాజువేరా. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? ఊరి నాయనా, నీ చేతిలో గన్నుండడం ఏంట్రా? పెద్దయ్య, మీరు అమ్మాయి గారిని దీవిస్తుంటే పైనుంచి మీకెవరో గన్ ఏం చేశారు. వాడిని పట్టుకుందామని వెళ్లేలోపే వాడు గన్ను పీల్చేశాడు. పట్టుకుందామంటే గన్ను వదిలేసి పారిపోయాడు. అమ్మాయి గారిని రక్తపు మడుగులో చూసి వాడిని పట్టుకోలేకపోయాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, చూసావా తమ్ముడు? నువ్వు నమ్మిన రాజు చెప్పిన కట్టు కదా అసలు ఏమైనా నమ్మశక్యంగా ఉందా? అవునన్నా, నేను చూశాను. ఎవరో మారు వేషంలో మాస్క్ పెట్టుకుని మిమ్మల్ని కాలుస్తుంటే రాజు వెళ్ళి ఆపాలని ప్రయత్నించడం నేను కళ్ళారా చూశాను నాన్న. కానీ ఈలోపే ఇన్స్పెక్టర్ గారు విన్నారు కదా,
ఈ అమ్మాయే చెప్తోంది. వెళ్ళి అరెస్ట్ చేయండి. నా బిడ్డను ఎవరన్నా ముట్టుకుంటే తలకాయ లేచిపోతాయి. సార్ మీరు ఒప్పుకుంటే అతన్ని తీసుకెళ్ళి విచారిస్తాను సార్. నాన్న వద్దని చెప్పండి నాన్న. ఇప్పుడే కదా నాన్న రాజు నాకు దూరం చేయనన్నారు. సార్ అర్థం చేసుకోండి సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది. అమ్మా రూపా, విచారణ అంటున్నారు కదమ్మా, సాక్ష్యాలు బట్టి చూస్తే విచారించక తప్పదు. నేను మీ నాన్న సూర్యప్రతాప్నైతే రాజుని క్షమించేవాణ్ణేమో తెలియదు, కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందమ్మా. నా కూతురిగా అవసరం నీకు ఉంది. ఇన్స్పెక్టర్, తీసుకెళ్లి విచారించండి. కానిస్టేబుల్స్. నాయనా రాజు ఒరే నాయనా, ఏం కాదమ్మా, నేనున్నా కదా, నేనున్నా, టెన్షన్ పడుకో. థ్యాంక్ యూ శ్వేత. ఆ రాజుగాడిని అరెస్ట్ చేయించడం వల్ల నీకెంతో ఉపయోగపడుతుందో నాకు తెలియదు, గాని నాకు మట్టుకు చాలా ఉపయోగపడుతుంది. పనిలో పనిగా ఆ రాజు రూపలు నా మీద వేసిన నింద కూడా వాళ్ళు ఆడిన నాటకం అని ప్రూవ్ చేయగలిగితే నాకు ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వడం చాలా సులభం అయిపోతుంది. ఓకే విజయాంబిక గారు, మీరెళ్ళి ఆ ఇంట్లోకి ఎలా ఎంటర్ అవ్వాలా అని ఆలోచించుకోండి. నాకు కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి. అలాగే. అన్నట్టు దీపక్, ఆ రూపని లేపేమని నిన్ను బెయిల్ మీద బయటికి తీసుకొచ్చాను, కానీ నువ్వు ఆ పని చేయలేదు. ఇప్పుడు రాజు లేడు, రూప కూడా లేవలేని స్థితిలో ఉంది. రూపని చంపడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదు అనుకుంటున్నాను. వీలైతే నేను మీ అమ్మకి చేసిన సాయానికి బదులుగా ఆ రూపని లేపే. శ్వేత, ఇప్పుడు ఆ రూపం మీద నీకంటే ఎక్కువగా నేను కోపంగా ఉన్నాను. నిజంగా అలాంటి అవకాశం వస్తే నేనే చంపేస్తాను. వద్దండి, మనం వాడుతున్న చదరంగంలో రూప పావు లాంటిది. ఎప్పుడు అవసరం వచ్చినా ఆ పావును వాడుకొని మనం గెలిచే అవకాశం ఉంటుంది. సో రూప ప్రాణాలతో ఉండడమే బెటర్. ఎలాగూ రాజుని అరెస్ట్ చేయించాం. సూర్యప్రతాప్ దృష్టిలో రాజుని విలన్ని చేశాం. ఆ బాధతోనే రూప సగం చచ్చిపోయింది. చచ్చిన పాముని ఇంకా ఏం చంపుతాం? అవును శ్వేత గారు, మీ అన్నయ్య చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఓకే, అలాగే చేద్దాం. మీరు బయలుదేరండి విజయాంబిక గారు. అలాగే. ఆ సూర్యప్రతాప్ని లేపేద్దాం అనుకున్నాను, కానీ ఆ టైంకి రూప అడ్డుపడింది. ఆ రూపనైనా తలకి షూట్ చేయాల్సింది, కడుపు మీద షూట్ చేసి తప్పు చేశాం. శ్వేత, సడన్గా రాజు నన్ను చూశాడు, అందుకే కంగారులో మిస్ అయింది శ్వేత. ఏదైతేనేం నిన్ను అరెస్ట్ చేయించిన రాజుని అరెస్ట్ చేయించాను. నీ మనసు గాయపరిచిన ఆ రూపాన్ని గాయపరిచాను. మన నాన్న కుర్చీలో కూర్చున్న సూర్యప్రతాప్కి ఒక భయం పుట్టించాను. ఇది చాలు కదా? సరిపోదన్నయ్యా. ఏమంటున్నావు? ఇప్పుడు రాజుని మనం బయటికి తీసుకురావాలి. ముత్యాలతే దృష్టిలో రాజుని అరెస్ట్ చేయించి వాళ్ళు విలన్లయ్యారు. రాజుని బయటికి తీసుకొచ్చి మనం మంచి అవ్వాలి.
అలాగే రాజుని నా సొంతం చేసుకోవాలి. నా ఆలోచనలో ఏమైనా తప్పుంటే నన్ను క్షమించన్నయ్యా. నీ ఆనందం కోసం నేను ఏమైనా చేస్తాను. నిజంగా నీ ఆనందం ఆ రాజుతోనే ఉంటుందనుకుంటే రాజుని బయటికి తీసుకొద్దాం. నా ఆనందం రాజుతోనే అన్నయ్య. నీకు తెలుసు కదన్నయ్య, ఒక్కసారి ఏదైనా నాది అని ఫీల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను. అలా నాది అని కోరుకున్న వాటిల్లో రాజుది మొదటి స్థానం అన్నయ్య. రాజు నాకిచ్చి పెళ్లి చేయలేకపోయినందుకు మమ్మీ డాడీలు కూడా చాలా బాధపడ్డారు.